ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఆంధ్ర బార్డర్లో అయితే దాటేసినాము. ఇచ్చాపురం దగ్గర అయితే ఆపినాము. లాస్ట్ ఇక్కడైతే మనకి NH-16 హైవే వాళ్ళ రోడ్ సేఫ్టీ వాళ్ళు అయితే ఇదైతే ఆఫీస్ అనమాట. వెనకాల తాడైతే ఇలా ఉంది, న్యూ ధన్రాజ్ ఫ్యామిలీ దాబా. ఇక్కడైతే మనకు సబ్స్క్రైబర్ ఉన్నాడు రవి అనేసి. మామూలుగా అయితే ఇక్కడ వర్క్ చేస్తాడు NH-16 సేఫ్టీ వాళ్ళ దాంట్లో. చూడండి, మనకైతే సర్ప్రైజ్ ఏమంటే మన ఇచ్చాపురంలో మనకు ఒక రవి అనేసి మనకు ఫ్రెండ్ ఉన్నారు కదా, మన బండి అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. మన బ్రోద్ అయితే ఈరోజు ఎంగేజ్మెంట్ అంట, దానికోసం అయితే ఈరోజు ఫుల్ ఖుషీలో ఉన్నాడు. మన అన్న వచ్చేసి మన రవి బ్రో ఫ్రెండ్, నేను కూడా మన సబ్స్క్రైబరు, అలా బాగుంట అన్న. మనమైతే అలాగ వెళ్తున్నాము ఇచ్చాపురం లోపలికి వెళ్ళేసి అలా కొంచెం అంతా చూసుకొని వద్దామనేసి. మన బ్రో అయితే ట్రీట్ ఇస్తాడంట ఈరోజు ఎంగేజ్మెంట్ అయిందనేసి. బాయ్ బ్రో. చూడండి, మన రైడర్ వచ్చినాడు. ఏ లైలు లైట్ అత్త లో బ్యాటరీ అంట, బాగా కనిపిస్తున్నావులే. ఇదేనా మోడల్ బండి? శ్రీ మంజునాథ లేదు రబ్బా. డోర్ చేయకన్నా వచ్చాయినావు కదనా, డోర్ అట్లా మామూలు చేయదనా. చూడండి, మన రాయుడు అన్న ఇంతకుముందు శబరిమల ట్రిప్లో అయితే చూసింటారు. అన్న అయితే కాశీ యాత్రకి అయితే వెళ్తున్నాడు ట్రిప్పు. ఇంకైతే ఆపోజిట్లో ఇంకా టెక్కలు దాటి పలాస దగ్గరలో అయితే వచ్చినాడు, అందుకోసం అయితే ఇంతసేపు ఆపాను. చూడండి, లారీ అయితే ఏం స్పీడ్ కొడుతున్నాడు, కూరగాయలు లోడ్ అయితే వేసుకున్నట్టున్నాడు. ఎక్కడ కానీ మన బండికి తగ్గకున్న స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. నేను కూడా పోటీ మీద వెళ్తున్నాం ఇద్దరం కలిసి. నైట్లో అయితే ఎప్పుడైనా నిద్ర వచ్చేటప్పుడు ఇలా ఒకరి మీద ఒకరు అయితే పోటీలు పెట్టుకుని ఇలా అయితే తోలుతుంటాము. ఈ ట్రిప్ వీడియోలు అయితే మొత్తం అయితే సగానికి సగం ఏమంటే ఫోన్లో అయితే వీడియోలు తీసినవన్నీ డిలీట్ అయిపోయినాయి. దానివల్ల ఏమంటే కొంచెం ఈ ట్రిప్ని అయితే షార్ట్ చేసి నెక్స్ట్ వీడియోని అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడైతే మనమైతే మొలకల చెరువు దగ్గర అయితే కొక్కంటి క్రాస్ దగ్గర అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము. రాజమండ్రిలో మొక్కలు వేసుకొని వచ్చినాము. ఈ ట్రిప్ అన్లోడ్ అయితే చేసి మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతాము. ఈ ట్రిప్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోతుంది. మనమైతే మదనపల్లి ఐచర్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. మన కార్తిక్ బండి MNV బండి అయితే కొంచెం బ్రేక్లు కంప్లైంట్ ఉంది, సైడ్కి లాగేస్తుంది ఫ్రంట్. దానికోసం అయితే కంప్లైంట్ అయితే ఉంటే తీసుకొని వచ్చినాము. ఆల్రెడీ నాకైతే తెలుసు ఇలా షోరూంలో లైనింగ్లు అయితే కొట్టించినామంటే ఐచర్ షోరూమ్ లైనింగ్లన్నీ సైడ్కి లాగుతాయని నేను చెప్పాను కార్తిక్కి, కానీ వాడు అదే చూపించాడు. దాన్ని అయితే చూపిస్తున్నాము. ఎప్పుడు కానీ మనము బండి షోరూమ్ నుంచి వచ్చిన బండికి వచ్చే లైనింగ్కి తర్వాత నెక్స్ట్ కొట్టేటప్పుడు ఐచర్ లైనింగ్లు కొట్టించుకున్న చిన్న బండ్లకి అయితే కంప్లైంట్ ఉంది. ఇప్పుడైతే 3019, 15 వీటికి కూడా కంప్లైంట్ అయితే వస్తుంది. ఎవరైనా షోరూంలో కానీ లైనింగ్లు కొట్టించేవాళ్ళంటే ఒకసారి అయితే చెక్ చేసుకొని కొట్టించుకోండి. ట్రాన్స్పోర్ట్ ఫ్యామిలీలోకి అయితే ఇప్పుడు MNV నేమ్ బోర్డుతో 3019 AC బండి అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. MNV నేమ్ బోర్డుతో అయితే ఇప్పుడు మన కార్తిక్ సెకండ్ వెహికల్ ఇది. దీన్నైతే ఈరోజు డెలివరీ అయితే తీసుకుంటున్నాము. కార్తిక్ వాళ్ళ మదరు నేనైతే వచ్చినాం బండి డెలివరీ తీసుకోవడానికి. వాళ్ళైతే ఇప్పుడు షోరూమ్ వాళ్ళు అయితే మనకైతే బండి అయితే పూజ చేసిస్తారు. కార్తిక్ అయితే బండిని అయితే మూవ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇలాగ పూజ చేసి మనకైతే హ్యాండ్ ఓవర్ ఇస్తారు. బండికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకైతే డెలివరీ ఇస్తారు బండి. హాయ్ ఫ్రెండ్స్, సో మా బండ్లు అయితే ఆడ ఉన్నాయి. వర్షం పడుతున్న దానివల్ల లోడింగ్ లేక టిప్పర్కి డ్రైవర్గా పోతాడు ఇద్దరు. డబుల్ డ్రైవర్ దీనికి కూడా చూసుకోండి. మనమైతే ఇప్పుడు 5000కి డీజిల్ పెట్టిస్తాం మన కార్తిక్. ఇదంతా మనకి బంకులో అయితే ఖాతా బండికి. చూడండి ఫ్రెండ్స్, మా ఊరు బంకులోనే, నన్ను నమ్మలేదు ఇల్లు. చూడండి, ఈ బండికి అయితే స్టీరింగ్ దేనికో ఇప్పేసి రివర్స్లో వేసేసినారు. స్టీరింగ్ అయితే రివర్స్లో ఉంటుంది. మనకి డిస్ప్లే కూడా సరిగ్గా కనిపించడం లేదు. ముందర అయితే మన కిట్టు బండి అయితే అన్లోడ్ అవుతుంది. భారత్ బెంచ్ కిట్టు అయితే ఇక్కడే ఉన్నాడు సరూమ్ దగ్గర PLR ఫ్యాక్టరీలో.
మనం కూడా ఆల్మోస్ట్ పిఎల్ఆర్ ఫ్యాక్టరీ దగ్గరలో వచ్చినాము. కిట్టు కూడా అన్లోడ్ అయిపోయి బయట వస్తున్నాడంట. అయితే ఇప్పుడు కిట్టుని మీట్ అవుతాము. ఇక మన అయితే కిట్టు అయితే ఇక్కడ ఉన్నాడు. అన్లోడ్ అయిపోయింది కిట్టుకి. కిట్టు అన్న బండి ఉచ్చి పోసుకుంటుంది. ఏడొద్దులే, ఆడ ముందర అంత ఖాళీ ప్లేస్ ఉంది చూడు. చిత్తూరుకి ఈ బండి ఆ బండి ఒకరిదే, 2 బండ్లు కలిసి వెళ్తుంటే ఏదో లోడ్ ఏదో క్యాన్సిల్ అయ్యేటట్టు అని చెప్పేసి మనకైతే ఆగమన్నారు. మన పెద్ద బండి డ్రైవర్ అయితే అన్న చెప్పు, విషయం ఏందో చెప్పరా, ఎందుకు ఆపినాము, ఏం కథ? ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకు ఆపినాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి తమిళనాడు అయితే టైర్ అయితే ఫుల్ టైట్ అయిపోయిందంట. దీనికైతే మనం హెల్ప్ చేయడానికి వచ్చాం. అన్న హెల్ప్ అడిగినాడు మన కార్తీక్ని. ఆయన హెల్ప్ అడిగినాడంట. మనం అందరం ముగ్గురం కలిసి వచ్చినాము. ఇది కూడా పోయింది. ఒకటేనా ఉండేదే, సింగిలా? ఇద్దరు అంటే కట్టుకున్నానంట. చూడండి మన కార్తీక్ అయితే టైర్ పైన పెట్టుకో ఫస్ట్ కాలో. సో ఫ్రెండ్స్, మా నాని అన్న అయితే ఇప్పుడు టిప్పర్ 10 వీల్ ఎక్కినాడు. ఫస్ట్ టైం అంట, బాగా తోలుతాడు. ఫస్ట్ టైం అయినా కూడా ఇప్పుడే నేర్పించిన అంతా బాగా తోలుతాడు. చూడండి మీరే, బాగానే తోలుతాడు. మనమైతే తిరిగి మళ్ళీ వచ్చేసినాము. ఇప్పుడైతే చౌడపల్లికి వచ్చేసినాం. లోడ్ అయితే లేదనేసి అయితే టాటా సిగ్నా బండి అయితే తోలినాం. టిప్పరు 10 టైరు. చూడండి ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ పెట్రోల్ బంక్లోకి వచ్చేసినాము. పక్కనే మన బండి అయితే ఉంది. ఇటు సైడ్ అయితే మన బండ్లు ఉన్నాయి. చూడండి మన ఏసీ బండికి అయితే ఇప్పుడు కోబ్రా హార్న్ అయితే ఫిట్ చేస్తున్నాము. మామూలుగా అయితే కోబ్రా హార్న్లు ఇలాంటి ఎయిర్ హార్న్లు అయితే కేసు అవుతుంది, కానీ ఇంకా తప్పదు మనకి టైమింగ్లో వదిలేటప్పుడు. చూడండి హార్న్ ఫిట్టింగ్ ఎలక్ట్రీషియన్ అయితే చెక్ చేస్తున్నారు. ఇంజన్ చూడండి, చూడండి మనకి ఏసీకి ముందర రేడియేటర్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఏసీ రేడియేటర్ కొంచెం డిఫరెంట్ ఉండదు. మొత్తం అయితే దీన్ని అయితే కొంచెము అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఏం ఎట్లా అనేసి. ఇదిగోండి ఇదైతే ఏసీ. చూడండి అక్కడైతే ఉంది కదా, మనకైతే ఫ్రంట్లో అయితే పుల్లి వస్తుంది ఇంజన్ నుంచి. దానికి మామూలు రేడియేటర్ ఫ్యాన్కి అక్కడైతే ఉంది కదా, దాని పక్కనే ముందర మనకి మామూలు బండ్లకి అయితే ఫ్రంట్ ఖాళీగా ఉంటుంది. దానికైతే ఏసీకి బెల్ట్ ఉంటుంది దీనికి, మామూలు ఏసీ క్యాబిన్లకి. చూడండి మనకైతే ఇవి 19 ఇదైతే 19 ఇవి 2. ఇది వచ్చేసి పెద్దది, ఈ పైన నిలబెట్టింది. ఇవి 2 వచ్చేసి భారత్ బెంజ్వి. మన భారత్ బెంజ్కి అయితే సెట్ అవుతాయి, పెద్దదిగా ఉంటుంది. ఓన్లీ క్యారియర్ల కోసమే. ఇది కూడా 19. మొత్తం మనకంతా ఫేమస్ ఇది క్యారియరు, మదనపల్లి క్యారియరు. మళ్ళీ నెట్కి మదనపల్లి క్యారియర్లు అన్న వాళ్ళు ఎక్కడైతే ఉన్నారు. ఇది చిన్నది బండి 1110. అది 1110 చిన్న బండి కదా, 1095. కోబ్రా హార్న్ అయితే బిగించినాము. ఇప్పుడైతే మనం హార్న్ వేస్తాము. అందరూ సర్ప్రైజ్. ముందర అయితే చూడండి